నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మన శరీరంలో ఎక్కడైనా గాయం అయ్యేటప్పుడు అది సాధారణంగా సహజంగా హీల్ అవ్వడానికి మన బ్లడ్ అనేది సపోర్ట్ చేస్తూ ఉంటుంది. బ్లడ్లో ఉండేటువంటి ప్లేట్లెట్స్ ఏవైతే ఉన్నాయో అవి మన టిష్యూస్ని ఏదైతే గాయమైన దగ్గర ఉంటాయో దాన్ని రిపేర్ చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో ఇప్పటి వరకు చాలా రకాల ట్రీట్మెంట్స్ మనం వింటూనే వచ్చాము. సో దీన్ని ఆధారంగా చేసుకొనే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి పద్ధతి, ఇప్పుడు కాదు, సో కొన్ని సంవత్సరాల క్రితమే వచ్చినటువంటి ఒక కొత్త పద్ధతి, అదే పిఆర్పి. సో పిఆర్పి వచ్చి చాలా నెలలు అవుతున్నా కూడా ఇప్పుడు చాలా కీలకంగా మారిపోయింది ఈ ట్రీట్మెంట్. సో ఈ ట్రీట్మెంట్లో ఇప్పటి వరకు వస్తున్నటువంటి మార్పులు ఏంటి, ఈ ట్రీట్మెంట్ వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుంది, సో ఏ పెయిన్స్కి ఈ ట్రీట్మెంట్ని యూస్ చేసే అవకాశం ఉంటుంది, ఈ విషయాలన్నీ కూడా క్లారిఫై చేసుకుందాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ సుధీర్ ధరా గారు ఫ్రమ్ ఈపియాన్ పెయిన్ మేనేజ్మెంట్, జూబ్లీ హిల్స్. హాయ్ అండి. సార్, పిఆర్పి ట్రీట్మెంట్ మీరు స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 10 years పైనే అయిపోయింది కదా. సో 10 years బ్యాక్కి ఇప్పటికీ వచ్చినటువంటి మార్పులు ఏంటి, ట్రీట్మెంట్ విషయంలో కావచ్చు, మీ విషయంలో కావచ్చు. సో ఈపియాన్ కూడా క్రమంగా అలా పెరుగుతూ అంచెలుగా వెళ్ళింది. సో చాలా చోట్ల బ్రాంచ్లు కూడా ఓపెన్ చేస్తూ వచ్చారు. సో ట్రీట్మెంట్ వైజ్గా చూసుకునేటప్పుడు కూడా ఎలాంటి మార్పులు వచ్చాయి? సో పిఆర్పి దగ్గర 10 years అయింది, మీరు చెప్పింది కరెక్టే. 10 yearsలో ఇది ప్రారంభం చేసింది నేను కాదు, ఇది స్టార్ట్ అయింది 35-40 years బ్యాక్. చాలా తక్కువ మంది ఆర్థోపెడిక్స్ డాక్టర్స్ రెగ్యులర్గా ఇండియాలో చేస్తున్నారు. అక్కడక్కడ చాలా తక్కువ మంది. మేబీ ఒక స్టేట్లో చూస్తే ఒక 10 మంది 15 మంది ఒక రాష్ట్రంలోనే రెగ్యులర్గా చేసేవాడు. ఎందుకంటే వాళ్ళకి నమ్మకం ఉంది, వాళ్ళు చేసేవాళ్ళు, వాళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తాయి. ఆ ఆర్థోపెడిక్ సర్జన్స్ ఆపరేషన్స్ చేసే డాక్టర్స్ కాదు, చాలా తక్కువ మంది. మొత్తం ఇండియాలో తీసుకుంటే 2016 ముందు ఒక మేబీ అరౌండ్ 50 members 60 members మొత్తం ఇండియాలో ఆర్థోపెడిక్ డాక్టర్స్ రెగ్యులర్గా చేసేవాళ్ళు. తర్వాత 2016లో ఎందుకు ఇది ఇంత ప్రాచుర్యం పొందింది అంటే పెయిన్ మెడిసిన్ ఒక స్పెషాలిటీ వచ్చింది. పెయిన్ మెడిసిన్ అన్న స్పెషాలిటీ 1984లోనే స్టార్ట్ అయినా కూడాను పెయిన్ మెడిసిన్ స్పెషాలిటీలోకి రీజనరేటివ్ థెరపీ అని ఒక కొత్త అంశము ఈ 2010 తర్వాత స్టార్ట్ అయింది. ఇంతకుముందు పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్లు ఏం చేసేవాళ్ళు అంటే స్పైన్ ఇంజెక్షన్స్, హెడ్ అండ్ నెక్లో ఇంజెక్షన్స్, క్యాన్సర్ పెయిన్ మేనేజ్మెంట్ ఇలా చేసేవాళ్ళు. 2010 ఆ ప్రాంతంలో పెయిన్ మెడిసిన్ స్పెషాలిటీ జాయింట్ పెయిన్స్ కూడా రిలీవ్ చేయొచ్చు అని చెప్పి ఎంటర్ అయింది అనమాట. అప్పటి నుంచి ట్రైనింగ్ స్టార్ట్ అయింది దాని మీద. సో జాయింట్స్లోకి ఎప్పుడైతే పెయిన్ స్పెషలిస్టులు వచ్చారో అప్పుడు రీజనరేటివ్ థెరపీ అన్నది ఆల్రెడీ ఉన్నదాన్ని ఇండియాలో పెయిన్ స్పెషలిస్టులు స్టార్ట్ చేశారు. అప్పుడు ఆర్థోపెడిక్స్ ఎక్కువ స్టార్ట్ చేయాలి ఈ రీజనరేటివ్ థెరపీ. ఈ 50-60 మంది ఉన్నారు, వాళ్ళే చేసేవారు. ఆ రీజనరేటివ్ థెరపీ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడు పిఆర్పికి ప్రాచుర్యము ఎక్కువైంది. పెయిన్ స్పెషలిస్టులు అందరూ అరే ఇది చేద్దాము జాయింట్స్కి, సింపుల్గా పిఆర్పి అనే ట్రీట్మెంట్ తోటి ఏ జాయింట్ అయితే అరిగిందో ఆ జాయింట్ని మళ్ళీ ఇంప్రూవ్ చేయొచ్చు, మళ్ళీ రికవర్ చేయొచ్చు, మళ్ళీ రీజనరేట్ చేయొచ్చు. సో అది 2016-17లో నేను ఎప్పుడైతే స్టార్ట్ చేశానో అప్పుడు చాలామంది కూడా కంట్రీలో అక్కడక్కడ పెయిన్ స్పెషలిస్ట్ స్టార్ట్ చేశారు. మాకు నేర్పించిన వాళ్ళు ఉంటారు కదా, స్టార్ట్ చేశారు. అది స్టార్ట్ అయింది. అప్పుడులో అంటే ఇదొకటి సెపరేట్ స్పెషలైజేషన్ పెయిన్ మెడిసిన్. ఆర్థోపెడిక్స్ వాళ్ళు చేస్తారు, పెయిన్ స్పెషలిస్ట్. ఆర్థోపెడిక్స్ వాళ్ళు ఎక్కువగా సర్జరీస్ చేస్తారు. ఆర్థోపెడిక్ సర్జన్స్ కదా, మేము సర్జరీ చేయం. సర్జరీ మా సంగతి కాదు, అంటే మా ట్రైనింగ్ కాదు. మేము ఓన్లీ ఇంజెక్షన్స్తోనే క్యూర్ మేము ట్రీట్ చేస్తాం కాబట్టి పెయిన్ని. సో దీంట్లో జాయింట్లో రీజనరేటివ్ థెరపీ అన్నది ఒక కొత్త సిస్టమ్. అంతకుముందు ఏం చేసేవాళ్ళు, స్టెరాయిడ్ ఇంజెక్షన్స్, హైల్రోనిక్ యాసిడ్ ఇంజెక్షన్స్, గ్లూకోజ్ ఇంజెక్షన్స్ జాయింట్లో వేసి కరిగించారు. ఈ రీజనరేటివ్ థెరపీ అనేది డైరెక్ట్గా ఆ ముఖ్య కారణం ఏదైతే కార్టిలేజ్ జరిగిందో, టెండాన్ డ్యామేజ్ అయిందో, ఏదైనా లిగమెంట్ ఇంజరీ అయిందో దాని మీద ఈ పిఆర్పి సెల్స్ వేయడం ద్వారా రికవర్ అన్నమాట. సో అది స్టార్ట్ అయినప్పుడు మీరు అడిగిన దాన్ని బట్టి ఏం చేంజెస్ వచ్చాయి. స్టార్టింగ్లో భయం, పనిచేస్తుందా లేదా, కొత్తగా వచ్చింది, ఎవరెవరో చాలా తక్కువ మంది చేస్తున్నారు, ఇది మనం పేషెంట్స్ మీద స్టార్ట్ చేసినప్పుడు రిజల్ట్ ఎలా ఉంటుంది, పని చేస్తుందో లేదో అనే కంటే కాంప్లికేషన్ ఏమైనా వస్తుందా, ఏదో ఇంజెక్షన్ చేస్తున్నా ఏమైనా అవుతుందా అన్న భయంతో స్టార్ట్ అయినది. బాడీలో ఏమైనా మార్పులు చోట్ల ఏమైనా చేయొచ్చు, కాంప్లికేషన్స్ వచ్చాను, హార్మోనల్ చేంజెస్. కానీ బుక్ ఎప్పుడు చెప్తా ఉంటుంది, రీసెర్చ్ ఎప్పుడు చెప్పేది పిఆర్పి 100% సేఫ్. దీంట్లో కాంప్లికేషన్ అన్న ఇదే ఉండదు, హార్మ్లెస్ ట్రీట్మెంట్ కాబట్టి
ఏం చెప్తారంటే గైడ్ లైన్స్ ఎవరన్నా చేయొచ్చు, బట్ ఏంటంటే పేషెంట్కి సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకో. సో అలా 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 పెరుగుతూ పిఆర్పి ఇప్పుడు ఏ స్టేజ్కి వచ్చిందంటే పబ్లిక్కి అందరికీ అవేర్నెస్ వచ్చి మోకాలు నొప్పి వచ్చింది, షోల్డర్ నొప్పి వచ్చింది, స్పైన్ పెయిన్ వచ్చింది, ఇతరత్ర ఏ జాయింట్ నొప్పి వచ్చినా కూడాను పిఆర్పి మీరు చేస్తారా అని డాక్టర్ని ప్రశ్న చేయడము ఒక అత్యద్భుతమైనటువంటి చేంజ్ అనమాట. ఇప్పుడు నేను ఈరోజు ఓపీలో కూర్చొని ఉంటే డైరెక్ట్గా వస్తారు, సార్ నాకు మోకాలు నొప్పి ఉంది, నేను విన్నాను మీరు పిఆర్పి బాగా చేస్తారని, సో పిఆర్పి చేయండి సార్. ఏమవుతుంది నాకు, ఏం జరుగుతుంది అని అడగంటే అది మళ్ళీ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో పిఆర్పి అంటే ప్రతి పేషెంట్ నోట్లో కూడా పిఆర్పి అన్నట్టు 2026లో వినపడుతుందంటే ఈ 10 yearsలో మ్యాసివ్ చేంజ్ వచ్చింది. ప్రజలందరికి కూడాను ఒక నమ్మకం స్టార్ట్ అయింది. ఏంటి, మా జాయింట్ పెయిన్స్ మేము ఆపరేషన్ లేకుండా పిఆర్పితో తగ్గించుకోగలము, చాలామంది మంచి డాక్టర్లు ఉన్నారు మన ఇండియా, వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెరుగుతుంది. ఇదంతా స్ప్రెడ్ అయిపోయింది. ఇప్పుడు చాలామంది ఆర్థోపెడిక్ డాక్టర్స్ కూడాను ఇప్పుడు సర్జరీ కంటే ఇంత సింపుల్గా అయిపోతే ఇదే స్టార్ట్ చేద్దాము, మంచిది కదా పేషెంట్స్కి అని చెప్పి స్టార్ట్ చేస్తాం. సో ఇంత మార్పు 10 yearsలో రావడం అన్నది ఇట్స్ అన్ ఎక్సలెంట్ థింగ్. ప్రతి ఒక్కరు అంటే నేనేమంటున్నాను, ఇప్పుడు సిటీస్లోనే కాదు, తాలూకాస్లో స్టార్ట్ అయింది, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో స్టార్ట్ అయింది, పల్లెటూరులో కూడా వెళ్ళాలి, గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా స్టార్ట్ చేయాలి. ఇది చిన్న చిన్న పిహెచ్సిలో చిన్న ఎక్విప్మెంట్, ఒక అల్ట్రాసౌండ్, ఒక పిఆర్పి మిషన్ పెట్టుకొని అప్పుడేమవుద్దంటే జనాల్లో ఇంకా క్రెడిబిలిటీ వస్తుంది. అందరూ ఈ పెద్ద పెద్ద టౌన్స్కి రావాల్సిన అవసరం లేదు, చిన్న చిన్న ఊర్లోనే ట్రీట్మెంట్ అవుతుంది. కరెక్ట్గా చేయగలగాలి, అయితే కరెక్ట్ ట్రైనింగ్ ఇచ్చి డాక్టర్స్ని పెట్టాలి.